హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వప్న సురేష్ స్టోరీస్. ఈరోజు నేను ఒక కొత్త ప్రపంచాన్ని చూడడానికి వెళ్తున్నా. నాతో పాటు మీరు కూడా వచ్చి చూసేయండి ఫ్రెండ్స్. జైసల్మేర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్, సో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఇప్పుడు జైసల్మేర్లో ఉన్న శౌర్యవనానికి వచ్చాను. ఎంట్రీ నుండి చూడండి, ప్లేస్ చాలా నీట్ అండ్ కామ్గా కనిపిస్తుంది. వింటర్ సీజన్లో వస్తే క్లైమేట్ ఇంకా సూపర్గా ఉంటుంది. ట్రావెల్ లవర్స్కి మాత్రం జైసల్మేర్ కంప్లీట్గా నచ్చేస్తుంది. ఫోటోగ్రఫీ లవర్స్కి ఇంకా శౌర్య అంటే బ్రేవరీ. ఈ ప్లేస్ మెయిన్లీ మన ఇండియన్ సోల్జర్ సాక్రిఫైజెస్ని గుర్తు చేయడానికి క్రియేట్ చేశారు. నేచర్తో కలిపి ఆర్మీ ఇన్స్పిరేషన్ కాన్సెప్ట్ క్రియేట్ చేయడం అంటే రియల్లీ గ్రేట్ ఐడియా. ఇక్కడ నడుస్తుంటే మన సోల్జర్స్ మీద రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే డిసర్ట్ ఏరియా మధ్యలో ఇలా గ్రీనరీ మెయింటైన్ చేయడం ఇట్స్ ఎ బిగ్ థింగ్. జైసల్మేర్కి వచ్చినప్పుడు అందరూ ఫస్ట్ డన్స్, క్యామెల్ సఫారీకి వెళ్తారు. కానీ ఈ శౌర్యవనం లాంటివి కూడా విజిట్ చేస్తే ట్రిప్ ఇంకా మెమరబుల్ అయిపోతుంది. ఆనెస్ట్లీ చెప్పాలంటే కెమెరాలో క్యాప్చర్ అయ్యే దానికంటే రియల్గా ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ చాలా సైలెంట్ అండ్ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. జైసల్మేర్ హీట్ మధ్యలో ఇలా గ్రీన్ ప్లేస్ చాలా రిఫ్రెషింగ్గా ఉంది. ఎవ్రీ కార్నర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ క్రౌడ్ చాలా తక్కువగా ఉంది కనుక పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ హీట్ మాత్రం చాలా ఎక్కువ ఫ్రెండ్స్. మీరు జైసల్మేర్ వస్తే మాత్రం వాటర్ బాటిల్స్ కంపల్సరీ క్యారీ చేయండి. ఇక్కడ చూసారా, క్యూఆర్ కోడ్ ఉంది. ఈ చిన్న మొక్కకి ఇప్పుడు తన ఓన్ ఐడెంటిటీ వచ్చేసింది. ఈ మొక్క దగ్గర ఉన్న ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే చాలు మొక్క పేరు, ఫెసిలిటీస్, ఎలా కేర్ తీసుకోవాలో తెలిసిపోతాయి. నేచర్ కూడా ఇప్పుడు స్మార్ట్ అయిపోయింది. ఇక్కడ ప్రతి మొక్క దగ్గర క్యూఆర్ కోడ్స్ ఉన్నాయి. వాటి గురించి పూర్తి వివరాలు కావాలంటే కంపల్సరీ స్కాన్ చేసి తెలుసుకోవాలి. కొన్ని ప్లేసెస్ ఎంటర్టైన్మెంట్ కోసం ఉంటాయి, కొన్ని ప్లేసెస్ పీస్ కోసం ఉంటాయి. కానీ ఈ ప్లేస్ మాత్రం రెండు ఫీలింగ్స్ని ఇస్తుంది. నేచర్ని ఎంజాయ్ చేస్తూ మన సోల్జర్ సాక్రిఫైజెస్ని గుర్తు చేసుకోవడం రియల్లీ స్పెషల్ ఫీలింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్రీనరీ అండ్ సరౌండింగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇక్కడ నడుస్తుంటే చాలా మంచి ఫీలింగ్ వస్తుంది. ఏదో తెలియని ఒక కొత్త అనుభూతి. నాకు పర్సనల్గా ఈ ప్లేస్ చాలా నచ్చింది. మీరు జైసల్మేర్ వస్తే మాత్రం డెఫినెట్లీ విజిట్ చేయండి. ఇక్కడ ఈ మొక్క చూసారా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనం బాన్సన్ చెట్ల దగ్గరికి వెళ్తున్నాం. బాన్సన్ అనేది చిన్న పరిమాణంలో పెంచే ప్రత్యేకమైన చెట్టు. సాధారణంగా పెద్దగా పెరిగే చెట్లను చిన్న కుండీలలో పెంచి ఆకర్షణీయమైన ఆకారాల్లో పెంచుతారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి బాన్సన్ ట్రీస్ చాలా ఆకట్టుకుంటాయి. ఈ చెట్టు కేవలం అలంకరణ కోసమే కాకుండా సహనం, శ్రద్ధ మరియు ప్రకృతిని పట్ల ప్రేమను కూడా తెలియచేస్తాయి. ప్రతి బాన్సాయ్ చెట్టు వెనుక ఎంతో కష్టం ఉంటుంది. వీటిని సరైన విధంగా కత్తిరించడం, వాటర్ పోయడం, ఆకారాన్ని కాపాడడం వంటి పనులు నిరంతరం చేయాలి. జైసల్మేర్ వంటి ఎడారి ప్రాంతంలో కూడా ఈ బాన్సాయ్ ట్రీస్ని పెంచి మంచి సందేశాన్ని ఇస్తున్నారంటే రియల్లీ సూపర్ కదా. ఈవినింగ్ టైం ఓన్లీ ఎంట్రీ. ఇక్కడ సివిలియన్స్ లోపలికి రావాలంటే ఎంట్రీ టికెట్ కంపల్సరిగా తీసుకోవాలి. డిఫెన్స్ వాళ్ళకి మాత్రం ఫ్రీ ఎంట్రీ. ఇక్కడికి వచ్చి విజిట్ చేశాక నాకు చాలా హ్యాపీ అండ్ పీస్ఫుల్గా అనిపించింది.
నాకైతే పర్సనల్గా సౌరవనం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంకా మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.